బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ 7 తో సమానమని, ఆ పార్టీకి గతం ఉందే కానీ భవిష్యత్తు ఉండదని అన్నారు. తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ కు మధ్య సంబంధాలు తెగిపోయాయని అన్నారు రేవంత్ రెడ్డి. మళ్లీ ముసుగు వేసుకుని ప్రజల ముందుకొస్తున్నారని, పంపకాల పంచాయతీతో అనుబంధ విభాగం కూడా వచ్చిందన్నారు. వాళ్లంతా ఒక్కటే, ఒకే తానుముక్కలు, ఒకే చెరువు నీళ్లు అంటూ సీఎం వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తనకు రాజకీయ ప్రత్యర్థి కానీ శత్రువు కాదన్నారు రేవంత్ రెడ్డి. అక్రమ ఆస్తులు కాపాడుకోవాలనే హైడ్రా ఎత్తేస్తామనంటున్నారని, అమీన్పూర్ లో భూములు ఆక్రమించుకుంది బీఆర్ఎస్ వాళ్లే కదా అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ 7 తో సమానమని, ఆ పార్టీకి గతం ఉందే కానీ భవిష్యత్తు ఉండదు అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ కు మధ్య సంబంధాలు తెగిపోయాయని అన్నారు రేవంత్ రెడ్డి. మళ్లీ ముసుగు వేసుకుని ప్రజల ముందుకొస్తున్నారని, పంపకాల పంచాయతీతో అనుబంధ విభాగం కూడా వచ్చిందన్నారు. వాళ్లంతా ఒక్కటే, ఒకే తానుముక్కలు, ఒకే చెరువు నీళ్లు అంటూ సీఎం వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తనకు రాజకీయ ప్రత్యర్థే కానీ శత్రువు కాదన్నారు. అక్రమాస్తులు కాపాడుకోవాలనే హైడ్రా ఎత్తేస్తామని అంటున్నారని, అమీన్పూర్ లో భూములు ఆక్రమించుకుంది బీఆర్ఎస్ పార్టీ వాళ్లే కదా అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరం కేసుపై కూడా స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. జీవో కొట్టేసి లేదని హైకోర్టు చెప్పిందని, అది బీఆర్ఎస్ విజయమా అంటూ ప్రశ్నించారు. కమిషన్ నివేదిక ప్రకారం చర్యలు తీసుకోవడం లేదని ప్రభుత్వమే కోర్టుకు చెప్పిందన్నారు సీఎం. కాళేశ్వరం కేసులో బీఆర్ఎస్ వాళ్లకు టోటల్ రిలీఫ్ దొరకలేదు, సింపుల్ రిలీఫ్ మాత్రమే దొరికిందని అన్నారు. బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ చనిపోయిన 7 తో సమానమని, ఆ పార్టీకి గతం ఉంది కానీ భవిష్యత్తు ఉండదని అన్నారు. తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ కు మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని అన్నారు రేవంత్ రెడ్డి. మళ్లీ ముసుగు వేసుకుని ప్రజల ముందుకొస్తున్నారని, పంపకాల పంచాయతీతో అనుబంధ విభాగం కూడా వచ్చినట్టుగా చెప్పారు. వాళ్లంతా ఒక్కటే, ఒకే తానుముక్కలు, ఒకే చెరువు నీళ్లు అంటూ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తనకు కేవలం రాజకీయ ప్రత్యర్థి మాత్రమే, అంతేకాని శత్రువు కాదు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అక్రమ ఆస్తులు కాపాడుకోవడానికే హైడ్రా ఎత్తేస్తామంటూ బీఆర్ఎస్ చెబుతోందని, అమీన్పూర్ లో భూములు ఆక్రమించుకుంది బీఆర్ఎస్ వాళ్లే కదా అంటూ ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక కాళేశ్వరం కేసు సంబంధించి కూడా ఆయన స్పందించారు. జీవో కొట్టేసి లేదని హైకోర్టు చెప్పిందని, అది బీఆర్ఎస్ విజయమా అంటూ ప్రశ్నించారు. కమిషన్ నివేదిక ప్రకారం చర్యలు తీసుకోవడం లేదని ప్రభుత్వమే కోర్టుకు చెప్పిందన్నారు. కాళేశ్వరం కేసులో బీఆర్ఎస్ వాళ్లకు టోటల్ రిలీఫ్ దొరకలేదు, కానీ సింపుల్ రిలీఫ్ మాత్రమే దొరికిందని చెప్పారు సీఎం.